హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ వీడియో ఏంటంటే మురుకులు అయితే చేస్తున్నాను. కరివేపాకు మురుకులు కొన్ని, నార్మల్ మురుకులు కొన్ని చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ మెథడ్, చాలా క్రిస్పీగా ఉంటాయి. నేనైతే పర్ఫెక్ట్ చేస్తాను. మురుకులు వచ్చేసి అంటే కొంచెం కొంచెం క్వాంటిటీ నేను బాగా చేస్తానన్నమాట. ఎక్కువ క్వాంటిటీ అయితే నాకు కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అయ్యింది. 1/2 kg 1 kg వరకు అయితే పర్ఫెక్ట్ చేస్తాను ఏ వంట అయినా. ఇప్పుడైతే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ అయితే కరివేపాకు మురుకులు చేస్తున్నాను అనమాట. దీనికి వచ్చేసి కరివేపాకు అయితే కొంచెం మరింత క్వాంటిటీ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే దీనికి వచ్చేసి కరివేపాకు తీసుకోవాలన్నమాట. మరింతే పడుతుంది కరివేపాకు వచ్చేసి, ఇంత క్వాంటిటీ పడుతుంది. నేనైతే 1/2 kg పిండికి చేస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ కడిగి పెట్టేశాను. సో మామూలుగా అయితే ఇంక ఇట్లా దీనిలో వేయాలి మిక్సీ జార్లో. ఎందుకంటే ఇది మురుకులకి తట్టుకోకుండా మంచి ఫైన్ పేస్ట్ అవ్వాలన్నమాట. అయితే దీనిలో పొడి కారం వేసుకోవచ్చు, మనము నార్మల్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ తోటే చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను ఎక్కువ పొడి కారంతో చేస్తాను. ఈసారి అయితే అప్పుడప్పుడు పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి వేసి కూడా చేస్తాను. కానీ అల్లం వెల్లుల్లి వేస్తే నాకు ఎందుకో అసలు నచ్చదనమాట. ఈసారి అయితే పచ్చిమిర్చి పేస్ట్తో చేస్తున్నాను. ఫస్ట్ అయితే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, పచ్చిమిర్చి 8 నుంచి 9 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. మరీ కారం ఉంటే బాగుండదు కదా. 1/2 kg బియ్యం పిండికి ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నా. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు అయితే బాగానే తీసుకున్నాను అనమాట. చాలా, అది ఫస్ట్ చూపించాను కదా క్వాంటిటీ, అంత కరివేపాకు తీసుకున్నాను అనమాట. అంటే 2-3 గుప్పెళ్ళ వరకు తీసుకొని ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మురుకులు వేసేటప్పుడు మనకి తట్టుకోకుండా ఉండాలన్నమాట. పిండిలో ఫైన్గా కలిసిపోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి. కరివేపాకు మరీ అతిగా వేయొద్దు, మంచిదనేసి ఒక 2-3 గుప్పెళ్ళు వేస్తే చాలా, అసలు లైట్గా ఉండి ఫ్లేవర్ అసలు ఎంత బాగుందో. నేను ఏంటంటే బడంగపేటలో ఒక బేకరీకి వెళ్ళాను అనమాట. మేము అంటే అక్కడ తెస్తాను, అక్కడ బాగుంటాయి ఐటమ్స్ అనేసి వెళ్ళినప్పుడు అక్కడ కరివేపాకు మురుకులు, బీట్రూట్ మురుకులు ఇలా చూశాను అనమాట. నాకు టమాటా మురుకులు తెలుసు, ఆలు మురుకులు తెలుసు, బీట్రూట్ మురుకులు తెలుసు. కరివేపాకు మురుకులు అయితే నేను ఎందుకో అంటే ఉండొచ్చు, బట్ నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇంగ్రీడియంట్స్ అవన్నీ చదివాను, బాగా అనిపించింది. కాకపోతే వాళ్ళు జీలకర్ర వేయలేదు. నేను కొంచెం చేంజ్ చేసుకొని వాళ్ళు కరివేపాకు కూడా కొంచెం తక్కువ వేశారు. నాకు అనిపించింది అనమాట, చాలా లైట్గా ఉంది గ్రీన్ కలరు, అంటే నా దానికంటే కూడా. సో ట్రై చేద్దామనేసి నేను ఫస్ట్ ట్రై చేసాను. చాలా టేస్టీగా ఉన్నాయి, పిల్లలకు కూడా నచ్చినాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎంత క్రిస్పీగా వచ్చినాయి అంటే మా వారికి కూడా బాగా నచ్చినాయి అనమాట. ఫైన్ పేస్ట్ బియ్యం పిండిలో వేసి, మెయిన్ ఏంటంటే మనకి మురుకులు క్రిస్పీగా రావాలంటే కొందరు కాచిన నూనె ఉంటుంది కదా, అది వేస్తారు. నేనైతే కాచిన నూనె ఎప్పుడు వేయను అనమాట. నార్మల్ నెయ్యి, అది కూడా వేడి చేయకుండా వేస్తాను. నేను ఏ మురుకులు చేసినా చాలా క్రిస్పీగా గుల్లగా రావడానికి కారణం అయితే నేను నెయ్యి 1 స్పూన్ యాడ్ చేస్తాను. అంటే పిండిని బట్టి అనమాట, 2 స్పూన్లైనా యాడ్ చేయొచ్చు. ఇట్లయితే తడిపేసి మనం నానబెట్టుకోవాల్సిన పని ఏం లేదు. చూడండి లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది, ఎందుకంటే కరివేపాకు మనం మంచిగా వేసుకున్నాం కదా. నేనేంటంటే 3-4 డేస్ మించి నేను ఎక్కువ మురుకులు అట్లా ఉంచాను అనమాట. పిల్లలు కూడా స్టార్టింగ్ ఫస్ట్ 2 డేస్ ఇష్టపడతారు కాబట్టి నేను అయిపోయినాక మళ్ళీ అడిగితే చేస్తా, కానీ అసలు బాక్సులు చేసి స్టోర్ అయితే అస్సలు చేయను అనమాట ఇంట్లో. ఇట్లా కలిపి ఒక్క 5 మినిట్స్ కూడా అవసరం లేదు. నేనైతే మామూలుగా ఇనుప బాండీ పెట్టేశాను. ముందు రోజు హెయిర్ ఆయిల్ కూడా చేశాను అనమాట ఇదే బాండీలో. మ్యాక్సిమం అయితే ఇదే వాడతాను. చిన్న బాండీలు కూడా చాలా ఉన్నాయి, కానీ ఎందుకో ఇది ఫ్రీగా ఉంటుంది కదా కొంచెం కలపడానికి అనేసి ఈ బాండీ పెడతానమాట. ఇంకా ఆయిల్ కూడా మరి ఎక్కువ అయితే వేసుకోను, అంటే లీటర్ ప్యాకెట్ అట్లా వేయను, 1/2 లీటర్ అయితే వేసాను. ఇంకా లాస్ట్కి అయితే కొంచెం మిగిలిద్ది కదా, అది వడకట్టేసి నెక్స్ట్ 2 డేస్లో కర్రీలో వాడతానమాట. ఇట్లా ఆయిల్ అయితే హీట్ ఎక్కినాక మనం పిండేం నానాల్సిన అవసరం లేదు. నేనైతే సన్న గిద్దెల్లో అయితే వేయట్లా, నాకు ఇట్లా లావుగా వేస్తే పిల్లలు కొంచెం ఇష్టపడతారనమాట. కొన్ని ఇట్లా వేస్తా, కొన్ని నార్మల్గా వేస్తా. ఇంక కొంచెమే అయినాయి కాబట్టి నేను మొత్తం ఇవే చేశాను. కాకపోతే ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది.
చాలా అంటే చాలా బాగుంది. కలర్ కూడా అదొక లైట్ గ్రీను, లైట్ బ్రౌన్ కలర్‌లో వచ్చినాయి అన్నమాట. ఒక 40 బిళ్ళలు అట్లా అయినాయి ఇవి. ఇంకా నార్మల్ మురుకు వేసుకోవచ్చు, మనం పెద్ద మురుకు వేసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం అన్నమాట. నేనైతే మొత్తము ఈ షేప్‌లోనే చేశాను. దగ్గరుండి చూసుకొని మంచిగా ఇది కొంచెం హెవీగా ఉందన్నమాట సైజు. సో మనకి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సన్నగిద్దెల్లో అయితే తొందరగా తేలొస్తాయి. కాకపోతే ఇది పెట్టుకొని తినడానికి కొంచెం బాగుంటుంది కదా అనేసి నేను ఈ షేప్ చేశానన్నమాట. చూడండి, ఫ్రై అయిపోయినాక మనకి ఆయిల్లో నుంచి ఇలా వస్తుంది అన్నమాట. ఇవేమో కొంచెం లాస్ట్లో వేసాను, స్టార్టింగ్లోనేమో 3 వేసాను అన్నమాట. అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయి. మీకు తప్పకుండా నచ్చుతుంది, ఇలానే ట్రై చేయండి. నేను ఆలు మురుకులు కూడా ఒకసారి చేసా, చాలా బాగున్నాయి. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా మనం ఒక 1 వీక్లో తింటాము అనుకున్నప్పుడు చేసుకోవాలి. మనం ఏంటంటే మనం ఆయిల్లోకి వెళ్ళి తీసినప్పుడు కూడా కొంచెం కలర్ నార్మల్గా ఉంటుంది. మళ్ళీ మనం మొత్తం తీసినాక కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది. మంచిగా వేగింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అంతా బబుల్స్ అన్నీ పోయి ప్లెయిన్గా వచ్చి మనకి లైట్ కలర్ చేంజ్ అయినప్పుడు మనకు అర్థమైపోతుంది. సౌండ్ కూడా బాగా వస్తుంది అనమాట. మనం తీసినప్పుడు వేడి మీద కొంచెం మెత్తగా ఉంటుంది, తర్వాత కొంచెం ఒక 2-3 మినిట్స్ అయినాక క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇదే ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయి కరివేపాకు మురుకులు అయితే. మా ఇంట్లో కూడా అందరికీ నచ్చినాయి. ఇంకా షాప్లో చూసి వచ్చి చేశాను అనమాట. కాకపోతే దానిలో జీలకర్ర వేయలేదు. నేను కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు ఎక్కువ యాడ్ చేశాను. ఇంకా మనం ఏవైనా వేసుకోవచ్చు, కానీ ఏవైనా ఏది ఎంత వేయాలో అది వేస్తేనే మనకి వంటకి టేస్ట్ అనేది వస్తుంది. ఇవైతే కరెక్ట్ షేప్ ఏం రాలేదు, కానీ క్రిస్పీగా గుల్లగా బాగా వచ్చినాయి అనమాట. మనకి ఏ మురుకులైనా ఫస్ట్ మెయిన్ కొందరు చేస్తే గట్టిగా ఉంటాయి, అసలు పళ్ళన్నీ నొప్పులు అనిపిస్తాయి కదా, అట్లా ఎందుకు ఉంటాయో కూడా చెప్తాను. ఎందుకంటే మనకి కాచిన నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేస్తే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మళ్ళీ మనం శనగపిండి బియ్యం పిండి కలిపితే కూడా కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. చేస్తే మొత్తం శనగపిండితో చేసిన గుల్లగా వస్తాయి, మొత్తం బియ్యం పిండితో చేసిన గుల్లగా వస్తాయి. నేనైతే అసలు ఎప్పుడు శనగపిండి కలపను అనమాట. ఓన్లీ బియ్యం పిండితోటే చేస్తాను మురుకులు, లేదంటే ఓన్లీ శనగపిండితో చేస్తాను. అది ఇది అయితే నేను ఎప్పుడు మిక్స్ చేయను. ఇలా కనుక మనం టిప్స్ పాటిస్తే మురుకులు ఎవరికైనా బాగా వస్తాయి. ప్లస్ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ చాలామంది వేస్తారు, కానీ ఫస్ట్ నుంచి ఏమో మా మమ్మీ వాళ్ళు అల్లం వెల్లుల్లి అసలు యాడ్ చేయరు. కాబట్టి నేను అలా చూస్తూ పెరిగాను కాబట్టి నేను కూడా అల్లం వెల్లుల్లి అస్సలు వేయను అనమాట. నేనైతే ఈ సైజులో చేశాను. దీనికంటే సన్నవి కూడా ఉంటాయి షేప్స్, అవి మన ఇష్టం అనమాట. మనకి ఎలా తినాలనుకుంటే ఆ షేప్లో పెట్టేసి చేసుకోవడమే. ఫైనల్గా అయితే ఇవైనాయి అనమాట మురుకులు వచ్చేసి. ఇంకా సన్న మురుకులు అయితే ఇంకా చాలా క్వాంటిటీగా కూడా ఒదుగుతాయి, కానీ ఇవి ఎందుకో నాకు ఈ షేప్లో చేశాను అనమాట ఇవాళ అయితే. ఇంక ఇవన్నీ మనం చేసినాక ఒక 15 మినిట్స్ ఆగైతే నేను డబ్బాలో పెట్టాను. చెప్పాను కదా 30 to 35 బిళ్ళలు అయితే వచ్చినాయి. సో 4-5 డేస్లో అయితే కంప్లీట్ చేసాను. ఈ డబ్బాలు అయితే సగానికి వచ్చినాయి అనమాట. ఇట్లా డబ్బాలో పెట్టేసి మూత పెట్టేస్తే ఫస్ట్ ఒక 5 డేస్లో అయితే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, నేను తిని చూపిస్తాను. చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అన్నమాట. మీరు ఇలానే ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వాళ్ళ వీడియో అయితే ఇది. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.